అండ్ ఫైబ్రాయిడ్స్కి జనరల్గా మీరు చూస్తే హిస్టెక్టమీయే ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఇది Why? డిపెండ్స్. వై అంటే ఇప్పుడు మనకి పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి చూసుకోవాలి. అండ్ ఇంతకుముందు ఏంటి అని అంటే వీ హ్యావ్ ఐదర్ మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ సర్జికల్ ట్రీట్మెంట్ లాగా ఉంది. బట్ ద గుడ్ థింగ్ ఇప్పుడు మనకి మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ వచ్చాయన్నమాట. ఓకే. సో ఇదేంటి అని అంటే ఒకవేళ మెడికల్ మేనేజ్మెంట్ తోటి మనకి ట్రీట్మెంట్ అవ్వట్లేదు, నెక్స్ట్ డైరెక్ట్గా మనం సర్జరీకి జంప్ అవ్వకుండా ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ లైక్ కామన్గా మనం చూసేవి ఏంటి అంటే మైక్రోవేవ్ అబ్లేషన్ ఒకటి, యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ఒకటి, ఇవి మనం ఎక్కువ చూస్తుంటాం అనమాట. హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉంది అని అంటే కనుక ఎండోమెట్రియల్ అబ్లేషన్ అని చేస్తాము. ఇవి కొంచెం న్యూ అంటే మరీ న్యూ ఏం కాదు కానీ నాట్ మెనీ పీపుల్ ఆర్ అవేర్, అందరికీ తెలియదు వీటి గురించి. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మైక్రోవేవ్ అబ్లేషన్ మా. ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ ఆ పేరులో ఉన్నట్టే ఈ మైక్రోవేవ్ ఎనర్జీ అనేది మనం జనరేట్ చేసి ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఎక్కడున్నాయి అనేది మనం మ్యాపింగ్, నేను ఇందాక చెప్పినట్టు ఆ యూట్రస్ ఎక్కడుందనేది తెలిసి ఇది చాలా ఒక సింపుల్ ప్రోబ్ లాంటిది ఉంటుంది, యాంటెనా అంటాం అనమాట. సో అది మనకి ఫైబ్రాయిడ్ ఎక్కడుందో ఆ ఫైబ్రాయిడ్లోకి మనం దాన్ని ఇన్సర్ట్ చేసి ఈ హీట్ జనరేట్ చేస్తాం. ఈ ర్యాపిడ్ హీట్ వల్ల ఆ ఫైబ్రాయిడ్ టిష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాం. ఓకే. చేసేసి అది ష్రింక్ అయిపోతుంది. సో ఆ ఫైబ్రాయిడ్ అనేది కరిగిచ్చేస్తాం అనమాట. ఓకే. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు సర్జరీ అవసరం పడదు. ఇప్పుడు సర్జరీ చేసి మైక్రోవేవ్ అబ్లేషన్ ఇస్ నాట్ ఎ సర్జికల్ ప్రొసీజర్, మినిమల్లీ ఇన్వేజివ్, నాట్ అ ట్రెడిషనల్ ఓపెన్ సర్జరీ లాగైతే కాదండి. అండ్ మనకి సర్జరీ అంటే కూడా హిస్టెక్టమీ అనేది ఒకటే ట్రీట్మెంట్ కాదు. వీ హ్యావ్ అన్ అదర్ థింగ్ మయోమెక్టమీ, అంటే ఓన్లీ ఆ గడ్డం తీయడం, దీన్ని మనం మయోమెక్టమీ అంటాం. హిస్టెక్టమీ అంటేనేమో మా యూట్రస్ మొత్తం తీసేసేదాన్ని హిస్టెక్టమీ అని అంటాం.